నాకు కావాల్సిన సేవకుడు ఇక్కడ ఉన్నాడా? నాకు కావాల్సిన సేవకుడు. దేవుని కొరకు పని చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని కొరకు సువార్త చేసేవారు ఉన్నారు, దేవుని మాటలు చెప్పేవారు ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు నన్ను చూసి అడిగారు, నాకు కావాల్సిన సేవకుడు ఉన్నాడా? నేను కోరుకుంటున్న సేవకుడు ఉన్నాడా? నా భారాన్ని మోసే సేవకుడు ఉన్నాడా? దేవుడికి అందరూ అక్కర్లేదండి, ఒక మోషే కావాలి. దేవునికి ఒక మోషే కావాలి. దేవుని సువార్తను అందించడానికి అందరూ అక్కర్లేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలుపు చాలా మందికి వచ్చింది, అనేక మంది పిలువబడిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఏర్పాటు మాత్రం కొంతమందికి వచ్చింది. ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను, మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవునికి కావాల్సిన వారు, దేవునికి కావాల్సిన సేవకుడు మీరే, సేవకురాలు మీరే, దేవుడు కోరుకుంటున్న సేవకుడు మీరే. దేవుడు ఈరోజు మిమ్మల్ని చూసి పలుకుతున్న మాట ఏంటంటే, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నా పని కొరకు నాకు కావాల్సిన సేవకుడు మీరే అని దేవుడు ఈరోజు పలుకుతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరు? హూమ్ డు గాడ్ రియలీ వాంట్స్? ఎలాంటి సేవకుడు దేవునికి ఇప్పుడు అవసరంగా ఉన్నాడు అని కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవునికి ఎలాంటి సేవకుడు కావాలంటే, దేవునిని తన సేవ కంటే అమితముగా ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి. ఈ రోజుల్లో సేవకులు చాలా బిజీ అయిపోయారు. దేవుని సేవ కొరకే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ సేవలో దేవునితో సహవాసం కనిపించట్లేదు, వ్యక్తిగత సహవాసం కనిపించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. నువ్వు దేవుని కొరకు చేసే సేవ కంటే దేవునికి చేసే సేవ చాలా ప్రాముఖ్యము. 2 రకాల సేవ ఉన్నాయి. డాడీ గారు కూడా చెప్తుంటారు, దేవుని కొరకు చేసే సేవ, దేవునికి చేసే సేవ. నేను ఈ స్థలానికి రాకముందు నేను నా గదిలో దేవునికి సేవ చేశాను. దేవునికి నా యొక్క హృదయాన్ని కానుకగా అర్పించి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించి వచ్చాను. నేను దేవునికి సేవ చేస్తున్నాను. ఇక్కడ నేను నిలబడి మీకు దేవుని మాటను అందిస్తున్నాను. నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను. నువ్వు దేవుని కొరకు సేవ చేసినా సేవ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ నువ్వు దేవునికి మాత్రం సేవ చేయడానికి నీ జీవితాల్లో ప్రాధాన్యతనిస్తూ రావాలి. హల్లెలూయా. దేవుడు యోహాన్ని చూసి ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యేసు పునరుత్థానమైన తర్వాత తన శిష్యులకు 3వసారి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాడండి. ఆ ప్రశ్న ఏంటి తెలుసా? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఆ రోజు సీమోను పేతురుని చూసి అడిగిన అదే యేసు ఈరోజు తన సేవకుడైన నిన్ను చూసి కూడా అడుగుతున్నాడు, అందరికంటే, అన్నిటికంటే, నీ సేవ కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవునికి మహత్కార్యాలు చేసే సేవకులు అక్కర్లేదండి, ప్రవచించే సేవకులు అక్కర్లేదు దేవునికి, లేకపోతే చక్కటి చాతుర్యముతో ప్రసంగించే సేవకులు దేవునికి అక్కర్లేదు. దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరంటే, దేవుణ్ణి ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి. అన్నిటికంటే, అందరికంటే దేవుణ్ణి అమితముగా, తన ప్రాణము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి. డబ్బుని ప్రేమించే సేవకుడు దేవునికి అక్కర్లేదు. పేరు ప్రఖ్యాతుల్ని ప్రేమించే సేవకుడు దేవునికి అక్కర్లేదు. నువ్వు బయట సంపాదించుకుని కూడా నువ్వు డబ్బు సంపాదించవచ్చు,
నువ్వు బయట కష్టపడి కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. వాటి కోసం సేవకి రాకండి. కడుపు నింపుకోవడానికి సేవకి రావద్దు. దేవుణ్ణి ప్రేమించేవారే దేవుని చేత వాడబడతారు. ఈరోజు సేవకి పునాది ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం చేయటానికి మన జీవితాలను అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు దేవునితో ఒక వ్యక్తిగత సహవాసాన్ని ప్రతి సేవకుడు సేవకురాలు కలిగి ఉండాలి. ఏ గొప్ప పరిచర్య అయినా మీరు చూడండి, వారి పునాది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనే పునాది మీద కట్టబడిన సంఘాలు స్థిరముగా నిలబడతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా చెరసాల్లో వేసేసిన సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. ఈరోజు అలాంటి సంఘాలు కనిపిస్తున్నాయా? చిన్న శోధన సంఘానికి రాగానే చెదరిపోతున్నారు విశ్వాసులు. చిన్న అట్రాక్షన్ రాగానే చెదరిపోతున్నారు. ఆ చర్చ్లో మాకు బర్త్డే కేక్ ఇస్తారంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మా బర్త్డేలకి కేక్ ఇస్తారంటే వెళ్ళిపోతున్నారు. మీ సమాధి కార్యక్రమాలన్నీ మేము చూస్తామంటే వెళ్ళిపోతున్నారు. అంటే వారికి దేవుని వాక్యం అక్కర్లేదు. బర్త్డేలకి కేక్ కావాలి, తర్వాత సమాధి కార్యక్రమాలు చేయడానికి కావాలి. అవి ఉంటే చాలు. ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క విశ్వాసం అంత బలహీనంగా మారిపోయింది. మాకు స్క్రీన్లో వాక్యం పెట్టినా కూడా పర్వాలేదు, మాకు యాజకుడు నిలబడాల్సిన అవసరత మాకు లేదు. మేము ఎక్కడైనా సరే చూసి మేము ఏం చేస్తామంటే వాక్యాన్ని వినేస్తాం. లేదు, దేవుడు స్క్రీన్కి అప్పచెప్పలేదండి. గొర్రె పిల్లల్ని కాపరి చేతులకి అప్పచెప్పాడు. గొర్రె పిల్లల్ని యేసు ప్రభు గనక నేను ప్రధానమైన కాపరిని, నేను ఒక స్క్రీన్ నుండి నేను మాట్లాడుతూ ఉంటాను, అందరిని ఇలా లైన్గా కూర్చోబెట్టండి అని చెప్పలేదు దేవుడు. ఆయన శిష్యులను తయారు చేసి ఆ శిష్యులను సేవకు పంపి, పరిశుద్ధాత్మతో అభిషేకించి సేవకు పంపి వారి చేతుల్లో తన గొర్రె పిల్లలను, తన ఆత్మలను దేవుడు అప్పగించాడు. దేవుణ్ణి ప్రేమించే సేవకులు కావాలి. మీ యొక్క సంఘం యొక్క పునాది గట్టిగా ఉండాలంటే ఎంత అలజడి వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా నా సంఘం కదలకూడదండి అంటే మీ సంఘాన్ని ఒక ప్రార్థన సంఘముగా తీర్చిదిద్దండి. ఉపవాస ప్రార్థనలు ప్రకటించండి. రోజు ఎంతమంది వస్తే అంతమంది, ఒక్కరు వచ్చినా ఒక్కరు ప్రార్థన చేయాలి. విశ్వాసుల్ని ప్రార్థనలో కట్టండి. మీ సంఘం నుండి 24 గంటలు ప్రార్థన ధూపము దేవుని ఎదుటికి వెళుతూనే ఉండాలి. ఇలా ప్రార్థన చేత ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘము ఎన్ని శోధనలు వచ్చినా స్థిరముగా ఉంటుంది, స్థిరముగా నిలబడిపోద్ది. ఆ సంఘాన్ని సాతాను శక్తులు కదిలించలేవు. ఆ సంఘాన్ని సాతాను చేసే దాడులు కదిలించలేవు. ఆఖరికి మనుషులు చేసే దాడులు కూడా ఆ సంఘాన్ని కదిలించలేవు. హల్లెలూయా. మేము రీసెంట్గా ఒక ఏజెన్సీకి వెళ్ళాము. అక్కడ ఒక సేవకుడు తన సంఘం అంతటిని కాల్చేశారంట మావోయిస్టులు. సంఘమే లేదు. సంఘము లేకపోయినా కూడా చాలా ప్రయాసపడి కట్టుకున్నారు. ఆ సంఘం అంతటిని కాల్చేశారు. కాల్చేసినా కూడా వాళ్ళు ఇంకా దేవుణ్ణి ఆ స్థలంలో ఆరాధన చేస్తున్నారు. ఏమీ లేదు, ఆ పైన అసలు ఏమీ లేదు. వర్షం వచ్చినా అలానే నిలబడి ఆరాధన చేస్తారంట. నేను అనుకున్నాను, ఈ సంఘము ప్రార్థన అనే పునాది పైన కట్టబడిన సంఘము. దేవుడు ఒక సేవకునిలో చూసే ప్రధానమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే సేవకులు కావాలి. దేవుణ్ణి అమితముగా అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే సేవకులు దేవునికి కావాలి. అందుకే సీమోన్ పేతురుని చూసి అడుగుతున్నాడు, దేవుడు నువ్వు అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూసి అడుగుతున్నాడు, నీ సేవ కంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? కొంతమంది సేవకులు నేను దేవుని కోసమే కదా బిజీగా తిరుగుతున్నాను అని, ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్తున్నాను కదా, ప్రతిరోజు వార్త చేస్తున్నాను కదా, దేవుని కోసమే కదా. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా నువ్వు ఆయన పని చేస్తే అది దేవుడు లెక్కల్లోనికి కూడా తీసుకోడు.
లెక్కల్లోనికి కూడా, దేవుని లెక్కల్లోనికి కూడా నీ సేవ రాదు. ఈ యొక్క సీమోను పేతురుని చూసి 3 సార్లు దేవుడు ఆ ప్రశ్న అడిగాడు. 3 సార్లు అతడు చెప్తాడు, ప్రభువా నీకు తెలుసు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. అలాంటి ధైర్యం ఎవరికైనా ఉందండి? ఈయనకి ఎంత ధైర్యం అంటే దేవుణ్ణి చూసి చెప్తున్నాడు, నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నానని, నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నానని. ఈరోజు మీరు దేవుణ్ణి చూసి చెప్పగలరా, ప్రభువా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీకు తెలుసు ప్రభువా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నీకు తెలుసు డాడీ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో. యేసు యొక్క ప్రేమికులే ఆయన యొక్క గొర్రెలను అద్భుతంగా కాపాడగలరు. హల్లెలూయా. దేవుని పైన ప్రేమ లేకుండా ఆయన ఆత్మలను ప్రేమించలేవు. ఆయన ఆత్మల ఎడల నీకు శ్రద్ధ ఉండదు. నేను చూశాను చాలామంది సేవకుల్ని ఒక్కొక్క గొర్రె పిల్ల కోసం, ఒక్కొక్క ఆత్మ కోసం ఎంత విలపిస్తారో. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, ఇంకా విలపిస్తారు. ఎందుకంటే ఆ ఆత్మని ఏం చేశారంటే సొంతం చేసుకున్నారు. దేవుడు నాకు అప్పగించిన ఆత్మ అని. అందుకే సంఘంలో నుంచి ఎవరైనా ఒకరు వెళ్ళిపోతే సేవకునికి ఎంతటి బాధ, ఎంతటి వేదన కలుగుతుందో అది వర్ణనాతీతం. ఎందుకంటే యేసయ్య మీద ఉన్న ప్రేమను బట్టి ఎవరిని కూడా ప్రేమిస్తున్నారంటే ఆయన గొర్రెలను కూడా సేవకుడు ప్రేమించగలుగుతున్నాడు. మీకు మీరుగా ప్రేమించలేరండి. సంఘంలో ఉన్న వారందరినీ ప్రేమించడం మీకుగా చేత కాదు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన యొక్క ఆత్మలను కూడా ప్రేమించగలరు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మనకి మాదిరి చూపించడానికి ఆయన కూడా ప్రార్థనలో గడిపాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. యేసు పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో చూడండి, 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. హల్లెలూయా. యేసు ప్రభువు తన పనిని ప్రారంభించడానికి ముందు ఆయన ముఖాన్ని ఎక్కడ గడుపుతున్నాడు? ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయన మోకాళ్ళు ఎక్కడున్నాయంటే దేవుని సన్నిధిలో ఉన్నాయి. తెల్లవారే లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు యేసు. తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి ఎదుట తన ఆత్మని కుమ్మరిస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నాడు. ప్రతి సేవకుడు ప్రార్థనను ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు మీ సంఘాల్లో ప్రార్థన జరగాలి, మీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. ప్రార్థనపై కట్టండి మీ సంఘాన్ని. ప్రార్థన అనే పునాదిపై మీ సంఘాన్ని కట్టండి. హల్లెలూయా. అలానే యేసుప్రభు శిష్యులు కూడా పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగక ప్రార్థించారంట. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారండి? పరిశుద్ధాత్మ ఏంటి? వాగ్దానము కొరకు, తండ్రి చేత చేయబడిన వాగ్దాన నెరవేర్పు కొరకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. చూడండి, అపోస్తుల కార్యం 1:4 చూడండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క పరిశుద్ధాత్మ కొరకు అని ఉందా? వాగ్దానం కొరకు ఉందా? వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వీళ్ళందరూ ఎలా కనిపెడుతున్నారు? వాగ్దానం కొరకు అంటే ప్రార్థనలో కనిపెడుతున్నారు. ఎలా కనిపెడుతున్నారు? ప్రార్థనలో కనిపెడుతున్నారు. ప్రియ సేవకుడా, ఈరోజు నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాలంటే నువ్వు ప్రార్థనలో ఎత్తిపెట్టు. నీకు దేవుడిచ్చిన ప్రవచనాలు నెరవేరాలంటే ప్రార్థనలో ఎత్తిపెట్టు. ప్రార్థిస్తే చాలు, దేవుని హృదయము నీ వైపుకి కదిలించబడుతుంది. ప్రార్థిస్తే నువ్వు ఏది కావాలంటే అది పొందుకుంటావు. నీ సేవలో ఉన్న ప్రతి అవసరతలు ప్రార్థన ద్వారా మాత్రమే తీర్చబడతాయి. హల్లెలూయా. తరువాత ఈ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసండి? శక్తివంతమైన పరిచర్యకు పునాది.
శక్తివంతమైన పరిచర్య నువ్వు చెయ్యాలంటే ఈ ప్రార్థన అనే బలిపీఠము కట్టుకోవాలి. పేతురు యోహానులు వారు స్వస్థపరచడానికి వెళ్ళట్లేదు, దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. అపోస్తుల కార్యం 3:1 ఉంది. ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయం ఎక్కుచుండగా, స్వస్థపరచడానికి వారు ఏమీ చేయలేదు, అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు వారు రోగులను బాగు చేశారు, అద్భుతాలు చేశారు. ఈ 2025లో కేవలం వాక్యం చెప్తే అన్యజనులు రక్షింపబడరండి. నీ వాక్యాన్ని స్వస్థత ద్వారా, నువ్వు ప్రకటించిన యేసుక్రీస్తు సువార్తను స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా రూఢి చేసే కాలం ఇది. నీవు ఈ అద్భుత పరిచర్యలో నువ్వు వాడబడాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థించే సేవకుడికి ఓటమి లేదు. గదిలో ప్రార్థించే సేవకుడికి కొదువ లేదు. ప్రార్థించే సేవకుడికి వ్యతిరేకంగా లేచే ఎంతటి శక్తులైనా అవి పారిపోవాల్సిందే. ప్రార్థించే సేవకుడికి చూస్తే దెయ్యాలకి వాటి యొక్క స్థావరాలకు వణుకు పుడుతుంది. ఎందుకంటే తెలుసు, ప్రార్థన చేస్తే చాలా సేవకుడు దేనినైనా సంపాదించుకుంటాడు దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే చాలా సేవకుడు దేనినైనా పొందుకుంటాడు. ఆ విషయం సాతానికి కూడా తెలుసు. అందుకనే ప్రార్థన చేయకుండా శిష్యుల్ని దేనిలోనూ సాతాను అభ్యంతరపరచలేదండి. ఏం చేయనీయకుండా చేసిందంటే ప్రార్థన చేయకుండా చేసింది. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులంటే తన సేవకులకి ఆయన దేన్ని అలవాటు చేశాడంటే ప్రార్థన చేయడం అలవాటు చేశాడు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరంటే దేవునిని ప్రేమించే సేవకుడు కావాలి. అందరికంటే అన్నిటికంటే దేవునిని ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి. హల్లెలూయా. నేను దైవజనులు థామస్ డాడీ గారి జీవితంలో చూశాను. ఎంత బిజీగా ఉన్నా ప్రార్థన చేయకుండా, నేను ఇప్పటికీ ఆలోచిస్తాను, ఒక్క మీటింగ్ కూడా ఆయన వెళ్ళిన చరిత్ర లేదు. ఆయన గ్రూప్గా ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయకుండా టీవీ పరిచర్య కూడా ఆయన మెసేజ్ చెప్పరు. అందుకనే శక్తివంతమైన పరిచర్య ఈనాటికి మేము చేయగలుగుతున్నాం. ఎన్ని శోధనలు సాతాను పెట్టినా ఈ ప్రార్థన, ఈ మోకాల అనుభవం ఏం చేస్తుందంటే ఇంకా ఆ యొక్క పరిచర్యను నిలవబెడుతుంది. ఈరోజు ప్రార్థించే సేవకుడిగా ఉండండి. హల్లెలూయా. రెండవదిగా ఈ యొక్క దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరంటే చూడండి, 2 తిమోతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏంటి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. హల్లెలూయా. శ్రమను, దేవుని నిమిత్తము శ్రమను సంతోషముగా ఎంచిన సేవకులు దేవునికి కావాలి. హల్లెలూయా. చిన్న కష్టం వస్తే సేవకుడు బెదిరిపోతున్నాడు. ఒక్క బెదిరింపు వస్తే చాలు, ఎవరైనా ఫోన్లో నీ సేవని ఏమీ లేకుండా చేస్తామంటే చాలు సేవకులు బెదిరిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వస్తే బెదిరిపోతున్నారు. చిన్న శ్రమ వస్తే సేవకులకి తట్టుకునే శక్తి లేదు. మీరు సైనికుల్ని చూసారా? వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా మీకు? బార్డర్స్లో ఉంటారు. భయంకరమైన చలి. ఆ చలిలో తిండి తిప్పలు ఏమీ ఉండవు వారికి. ఎప్పుడు బ్రతుకుతారో తెలీదు, ఎప్పుడు చనిపోతారో తెలీదు. ఈరోజు బ్రతుకుతారో తెలీదు, ఈరోజు చనిపోతారో లేదో కూడా తెలీదు. సేవకుని జీవితం అలాంటిదే. నువ్వు ఒక సైనికుడు లాగా బ్రతకాలి ప్రియ సేవకుడా. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నీవు ఒక సైనికుడివి. నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు బ్రతకాలి. శ్రమలను లెక్క చేయకుండా నీవు బ్రతకాలి. పోరాటాలను లెక్క చేయకుండా నీవు బ్రతకాలి. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు నీ సేవను కొనసాగించుటకు నీవు అడుగులు వేస్తూనే ఉండాలి. నీ రోగాన్ని నీ యొక్క సేవను ఆపకూడదు. నీ అప్పుల సమస్యలు నీ సేవను ఆపకూడదు. నీ ఆర్థిక ఇబ్బందులు నీ సేవను ఆపకూడదు.
నువ్వు క్రీస్తులో నువ్వు ఎవరు అంటే మంచి సైనికుడివి. సైనికుడు ఏం చేస్తాడని పౌలు చెప్తున్నాడు, శ్రమను అనుభవించు. నాతో పాటు ఏం చేయి, శ్రమను అనుభవించు. ఈ అపోస్తులు కూడా అండి శ్రమను ఆనందముగా ఎంచారు. చూడండి అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 40-41 నుండి 40 నుంచి 42 వచనాలు చదవండి. అపోస్తుల కార్యం 5:40 నుంచి చదవండి. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు. హల్లెలూయా. ఈ అధికారులు శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ అపోస్తుల్ని పిలిపించి కొట్టించారంట. కొట్టించి ఏమన్నారంటే యేసు నామమున నువ్వు బోధించకూడదు, యేసు నామమున అద్భుతాలు చేయకూడదు, యేసు నామమున స్వస్థతలు చేయకూడదు. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. యేసు నామమున స్వస్థతలు చేయొద్దని సేవకుడే ఇంకో సేవకుడికి చెప్పే సేవకులు ఉన్నారు. యేసు నామమున దయ్యాల్ని వెళ్ళగొట్టకూడదు. వాళ్ళకి ఏంటంటే ప్రజలు సంవత్సరాల తరబడి రోగాలతోనే ఉండాలి, కానీ సేవకుడు ప్రార్థన చేస్తే మాత్రం తప్పు. సేవకుడు దయ్యాలను వెళ్ళగొడితే మాత్రం తప్పు. విశ్వాసులు దయ్యాలతో ఉండాలి, రోగాలతో ఉండాలి, ఆర్థిక ఇబ్బందులతో ఉండాలి, వారిని విడిపిస్తే తప్పు. ఇక్కడ కూడా అదే, ఎవరో దేవుడు తెలియని వారు వీరిని ఆటంకపరచట్లేదు, అన్నీ తెలిసి వాక్యంలో ఆరి తేరిన వారు అంటున్నారు యేసు నామం బట్టి నువ్వు ఏం చేయకూడదు, బోధించద్దు, విడుదల చేయొద్దు అని చెప్పి ఏం చేశారంటే కొట్టించారంట. లాఠీ తీసుకుని 4-5 దెబ్బలు కొట్టించారు ఈ అపోస్తుల్ని. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనల్ని కొట్టారనుకోండి, ఈ ఊరికి వచ్చావా నువ్వు అయిపోయావు అని ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, మన ఇమీడియట్ రియాక్షన్ ఏంటంటే మీకో దండం, నేను మాత్రం మరలా ఈ ఊరు వైపు కూడా నేను చూడాలనుకోవట్లేదు అని మన రూమ్కి వెళ్ళి లాక్ వేసుకుంటాం. కానీ ఈ అపోస్తులు నేను ఊహించుకుంటున్నాను, ఎవరైనా కొడితే నవ్వే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? కానీ ఈ అపోస్తులు అంట నవ్వుకుంటూ వెళ్ళిపోయారంట. చూడండి 41లో, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పక్కన కొడుతూ ఉంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసు కొరకు మేము ఎంతటి శ్రమనైనా అనుభవిస్తాం, యేసు కొరకు నిందలను సహిస్తాం, అవమానాలు సహిస్తాం. కొంతమంది సేవకులు ఎంత వెక్స్ అయిపోయి ఉంటారంటే వారు లైఫ్ అంతా ప్రయాసపడతారు విశ్వాసుల కొరకు, వాళ్ళే ఎదురు తిరుగుతారు, ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది ఆ సేవకుని హృదయం. అయినా కూడా సేవకుడు ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, నువ్వు బలము తెచ్చుకో, మరలా నిలవడు. ఆ సేవకుని హృదయం బద్దలైపోయి ఆయనకి వెళ్ళబుద్దే కాదు, అక్కడ నిలబడాలనిపించదు. నన్ను అంగీకరించిన విశ్వాసుల దగ్గర నేను ఎందుకు నిలబడాలని మనస్సులో వేదన వచ్చిన సేవకుడు సంతోషముతో తన మనసులో ఎంతటి బాధ ఉన్నా బయటకు మాత్రం నవ్వుతూ అక్కడ తన ప్రజల ఎదుట నిలబడతాడు. నేను చెప్తున్నాను, అందరికీ జీతం ఉంటుందేమో కానీ సేవకుడికి మాత్రం దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీకు పరలోకంలో గొప్ప ప్రతిఫలం. ఇక్కడ మీరు దేవుని కొరకు మీరు ఎంతెంతకి హింసింపబడుతున్నారో, నిందింపబడుతున్నారో, అవమానాలు ఎదుర్కొంటున్నారో వాటి అన్నిటికి దేవుడు లెక్కలు పెట్టి మరి మీకు పరలోకంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ భూలోకంలో కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తులు సంతోషముతో బయలుదేరారు. తర్వాత మరలా ఆపేశారా? బెదిరింపు వచ్చిన తర్వాత ఆపలేదంట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా రాసింది, ఇంటింట మానక. అందరు చెప్పండి, మానక. అందరు చెప్పండి, విశ్వాసులు రావట్లేదని సంఘము మానక, సంఘములో బోధించుట మానక, నిందలు వచ్చాయని మానక, బోధించుట మానక, సువార్త చేయుట
మానక, దేవుని మాటలు ప్రకటించుట మానక. హల్లెలూయా. మన దేవుని రాకడికి దగ్గర అవుతూ ఉన్నాము. సువార్త యొక్క ద్వారాలన్నీ మూయబడుతూ వస్తున్నాయి. ఈరోజు ప్రియ సేవకుడా, దేవునికి ఎలాంటి సేవకుడు కావాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడే సేవకుడు దేవునికి కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా. అందుకే డాడీ గారు సేవకులు చూసి అంటారు, నువ్వు ఒక బండని చూడండి, ఎంత కొట్టినా కదలదు, ఎంత కొట్టినా రాయేసి కొట్టు, ఏదైనా వేసి కొట్టు, బండ మాత్రం కదలదు. సేవకుడు అలాగే ఒక బండలాగా నిలవబడాలి. ఒక బండలాగా క్రీస్తు కొరకు నిలవబడాలి. శ్రమలను సహించాలి, కష్టాలను ఓర్చుకోవాలి. అపోస్తుడైన స్టెఫన్ని రాళ్ళు రువి కొడుతుంటుంటే ఆ పాపం వారిపైకి రానివద్దని ప్రార్థన చేశాడు. ఇదే ప్రార్థన యేసు సిలువలో ఒక దొంగ కొరకు చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు చేశాడు. అతను హింసిస్తున్న వారి కొరకు చేశాడు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని ఏం చేయండి, క్షమించండి. అదే బాటలో ఎవరు నడుస్తున్నారంటే స్టెఫను నడుస్తున్నాడు. యేసు కొరకు శ్రమలను ఆనందముగా ఎంచే సేవకులు ఆయనకు కావాలి. శ్రమలను ఆనందముగా అంగీకరించే సేవకులు కావాలి దేవునికి. ఓర్చుకునే సేవకులు దేవునికి కావాలి. హల్లెలూయా. చూడండి, అపోస్తులైన పౌలు కూడా ఒక చక్కటి మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 11 నుంచి చదవండి. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప ఎక్కువ మంది. చూడండి, 1 కొరింథీ 4:11. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. హల్లెలూయా. తర్వాత దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. ఒక సేవకుని జీవితం ఇలానే ఉంది. ఆయన ఒక లైఫ్ ఆయన అనుకుని ఉంటాడు, నేను అందరినీ హింసించినప్పుడే నా లైఫ్ చాలా బాగుంది, ఉండడానికి అన్ని వసతులు, చేతి నిండా డబ్బులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ సేవకుడు తన బాధను చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఈ గడియ వరకు ఆకలి దప్పులు. అందరూ అనుకుంటారు సేవకుని జీవితం చాలా విలాసవంతముగా, చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుందేమో అనుకుంటారు, కానీ లోపల మాత్రం దేవుడు సేవకుని పిప్పు చేసేస్తాడు. ఎందుకంటే పిప్పు చేయబడితే తప్ప అందులో నుండి సువాసన రాదు, కొట్టబడితే తప్ప ఆ సేవకునిలో నుండి సువాసన రాదు. గులాబీ పువ్వు నుండి ఎప్పుడు వాసన వస్తుందో తెలుసా? ఆ యొక్క ముళ్ళులు ఆ రేకులకి కుచ్చుకున్నప్పుడు సువాసన వస్తుంది. ఇతరులకు సువాసనగా ఉండుటకు సేవకుణ్ణి దేవుడు ముక్కలు ముక్కలుగా విర్రగొట్టి సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఆకలి దప్పులేంటో నాకు తెలుసు, నేను బట్టలు లేకుండా ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను, నన్ను కొట్టారు, నాకు ఉండడానికి మంచి ఇల్లు లేదు. ఇలాంటి సేవకులు ఇక్కడ కూడా ఉన్నారు. మీరు అందరూ సంతోషించాలి. మీరు దేవుని చేత పిలువబడిన వారు. అందరూ అంటున్నారేమో, నీ దేవుడు పిలిస్తే నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటున్నారేమో. లేదు లేదు, నీ దేవుడు నీ నుండి సువాసన బయలు వెళ్ళుట కొరకు నిన్ను విర్రగొడుతున్నాడు, నిన్ను మలుస్తున్నాడు, నిన్ను చెక్కుతున్నాడు. ఈ పౌలు అంటాడు, నాకు ఉండడానికి మంచి ఇల్లు లేదు, నేను ఆకలి దప్పులతో ఉన్నాను, నాకు మంచి వస్తువులు లేవు, మంచి బట్టలు లేవు, నేను కష్టపడి పని చేస్తున్నాను. ఒకవైపు కష్టపడి ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, ఇంకోవైపు ఏమో నిందలు, అవమానాలు, బెదిరింపులు. కానీ వీటన్నిటిని నేను ఏం చేస్తున్నాను? ఓర్చుకుంటున్నానంట. హల్లెలూయా. ఎంతటి చక్కటి మాట. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఓర్చుకుంటున్నాను నా దేవుని కొరకు.
ఒకవైపు నా దగ్గర పేదరికము, ఒకవైపు రోగము, ఒకవైపు సాతాను యొక్క దాడి, ఒకవైపు నిందలు, ఒకవైపు అవమానాలు. సేవకుడు సంతోషంతో ఉన్న మొహమే అందరికీ కనిపిస్తుంది, కానీ వెనకాలన్న బాధ, కన్నీరు ఎవ్వరు చూడట్లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రియ సేవకుడా, నీ ఒంటరిగా నీవు పడే కష్టం ఆయనకి తెలుసు. ఒక్కొక్క ఆత్మ కొరకు నీ దారపోసి, నీ ప్రాణాన్ని నువ్వు దారపోసి ఎంత కష్టపడుతున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఆకలితో ఉండడం దేవునికి తెలుసు. రూపాయి చేతిలో డబ్బులు లేక నువ్వు ఇబ్బంది పడడం దేవునికి తెలుసు. నీ కష్టము దేవునికి తెలుసు. హల్లెలూయా అంటున్నాడు. ఈ లోకమునకు నేను పెంటగా, మురికిగా నేను ఎంచబడుతున్నాను. సేవకునికి మంచి పేరు కూడా లేదు, అందరు హీనముగా చూస్తున్నారు. కానీ క్రీస్తులో నీ ప్రయాస వృధాగా పోదు. నువ్వు ఎంతైతే ప్రయాస పడుతున్నావో క్రీస్తు కొరకు, ఆ ప్రయాస వృధాగా పోదు. దేవుడు నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే తీరతాడు. నీ బహుమానము అత్యధికముగా ఉండబోతుంది. మానవ శక్తికి, మానవ ఊహకు అందని విధముగా నీ బహుమానం ఉండబోతుంది. హల్లెలూయా. ఈ యొక్క కష్టాల వెంట నీకు సంతోషం రాబోతుంది, నీకు ఆనందం రాబోతుంది. నీ ద్వారా దేవుడు తన సేవను బహుబలముగా జరిగించుకోబోతున్నాడు. హల్లెలూయా. డాడీ గారు వచ్చేసారు, సమయం లేదు. నేను చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మూడవదిగా ఎలాంటి సేవకుడు దేవునికి కావాలంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:2 చదవండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. నమ్మకమైన సేవకుడు దేవునికి కావాలి. అందరు చెప్పండి, నమ్మకమైన సేవకుడు దేవునికి కావాలి. ఈ నమ్మకమైన సేవకుడు అంటే ఎవరు నమ్మకమైన సేవకుడు అంటే, దేవుడు మీ చేతిలో అప్పగించిన వాటిని కాపాడుతూ వాటిని వృద్ధి చేయువాడు నమ్మకమైన సేవకుడు. యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తారు. 5 తలాంతులు 5 తలాంతులుగా ఉంచేవాడు నమ్మకమైన వాడు కాదు. 5 10 చేసేవాడే నమ్మకమైన వాడు. 2 4 చేసేవాడే నమ్మకమైన వాడు. నీ యొక్క సంఘంలో విస్తరణ చూడాలి. నీకు దేవుడు అప్పగించిన ఆ చిన్న సంఘాన్ని నువ్వు ఏం చేయాలి? విస్తరింపచేయాలి. అనేక మంది సువార్త చేసి అనేక మంది క్రొత్త ఆత్మలను సంఘంలోనికి నడిపించాలి. వృద్ధి చేయువాడు, దేవుడు అప్పగించిన వాటిని కాపాడుతూ వృద్ధి చేయువాడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. మరి ఒక మాట కూడా ఉంది. నమ్మకమైన వాడు ఎవరంటే, లూకాసు వార్త 16:10 ఒకసారి చదవండి. చిన్న దానిలో నమ్మకమైన వాడు. చూడండి, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. హల్లెలూయా. దేవుడు అప్పగించిన చిన్న సేవలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఆ చిన్న పరిచర్య, ఆ 50 మంది ఆత్మలు, ఆ 100 మంది ఆత్మలు, ఆ 30 మంది ఆత్మలు, వారి కొరకు నువ్వు ప్రాణము పోసి ఏం చేయాలంటే కష్టపడాలి. హల్లెలూయా. నమ్మకమైన సేవకులు దేవునికి కావాలి. నమ్మకమైన సేవకులు దేవునికి కావాలి. నమ్మకమైన సేవకుడు ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరంటే, గలతీయులకు రాసిన పత్రిక 1:10 చూడండి. హల్లెలూయా. ఎవరు నమ్మకమైన సేవకుడు? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయే పోవుదును. హల్లెలూయా. కాకయే పోవుదును. మనుష్యులను సంతోషపెడితే నేను క్రీస్తునకు దాసునిగా ఉండలేను. చాలా మంది సేవకులకు సంఘంలో ఏదైనా చెప్పాలంటే భయము. ఎందుకంటే విశ్వాసులు జారిపోతారేమో, విశ్వాసులు సంఘాన్ని వదిలి వెళ్ళిపోతారేమో. కానీ అపోస్తులుడైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నాడు, నేను నా దేవుణ్ణి సంతోష పెడతాను, మనుషుల్ని నేను సంతోష పెట్టను. హల్లెలూయా. దేవుడికి ఎలాంటి సేవకుడు కావాలంటే నమ్మకమైన సేవకుడు కావాలి. 3 కావాలి దేవునికి. మొట్టమొదటిగా ఎవరు కావాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి. రెండవది శ్రమను సంతోషముగా ఎంచిన
సేవకుడు దేవునికి కావాలి. మూడవదిగా నమ్మకమైన సేవకుడు దేవునికి. ఈరోజు ఎన్ని కష్టాలున్నా సేవకుడా ముందుకి సాగిపో. నీ కష్టాల్ని చూసి కృంగిపోవద్దు. నీ సేవలో ఎదుర్కొంటున్న కష్టాలు, శోధనలు చూసి కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. మనుషులందరూ నిన్ను వదిలిపెట్టినా, నీ విశ్వాసులు నిన్ను వదిలిపెట్టినా, నీకు దేవుడు ఉన్నాడు. ప్రియ సేవకుడా, నీ ముందు గొప్ప సేవ ఉంచబడి ఉంది. గొప్ప సేవ ఉంచబడి ఉంది. పౌలు అంటున్నాడు, ఆకలి దప్పులేంటో నాకు తెలుసు, నివాసము లేక ఉండుట ఏంటో నాకు తెలుసు, నిందింపబడుట నాకు తెలుసు, అవమానింపబడుట నాకు తెలుసు, లేనిపోని మాటలు, నిందలు, అవమానాలు పడుట ఏంటో నాకు తెలుసు. కానీ నేను క్రీస్తునందు సమస్తమును నేను ఓర్చుకుంటున్నాను. ప్రియ సేవకుడా, నీ ఆర్థిక ఇబ్బందులు ఏంటో దేవునికి తెలుసు. నీ కష్టాలు ఏంటో నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీ కన్నీటి ప్రయాణము దేవునికి తెలుసు. ధైర్యవంతుడైన పౌలే ఒకానొక సమయంలో తాను బలహీనుడైపోయి అంటున్నాడు, నేను క్రీస్తునందు నేను ఓర్చుకుంటున్నాను. నీ నుండి సువాసన వెలువడాలంటే దేవుడు నిన్ను విరచి, కొన్నిసార్లు దేవుడు నిన్ను బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే బ్రేక్ చేస్తేనే మల్టిప్లికేషన్. 5 రొట్టెలు నువ్వు పట్టుకుని దేవుడు విరిచాడు. విరిచినప్పుడు అవి 1000 మందికి పంచిపెట్టబడ్డాయి. కొన్నిసార్లు దేవుడు నిన్ను విరచినప్పుడు నీ ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుతావు. ప్రియ సేవకుడా, ఈరోజు ధైర్యము తెచ్చుకో. నీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు. మనుషులు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు చేసిన సేవను మనుషులు లెక్కలోకి తీసుకున్నా తీసుకోకపోయినా, నీకు ఒక యజమానుడు ఉన్నాడు. ప్రియ సేవకుడా, ఆ యజమానుడు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అన్నీ ఆయన రాసుకుంటున్నాడు. అన్నీ ఆయన హృదయంలో ఉన్నాయి. నీ యజమాన్ని సంతోషపెట్టుటకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో ఆ యజమానికి తెలుసు. ఒక రోజు వస్తుంది, నేను అనేక వాటిపైన దేవుడు నియమించే కాలం ఒకటి ఉంది. అనేకమైన వాటిపైన దేవుడు నిన్ను నిలిపే కాలం ఒకటి ఉంది. నీ ఫలమును కోసే కాలం ఒకటి ఉంది. ఇప్పటి వరకు నువ్వు విత్తనాలు వేసావు, ప్రయాసపడ్డావు. కానీ ఇక మీదట నీ ఫలమును చూడబోతున్నావు. ఫలమును చూసే కాలం ఒకటి ఉంది. ఫలమును చూసే కాలం ఒకటి ఉంది. ఈరోజు ధైర్యం తెచ్చుకో ప్రియ సేవకుడా, కృంగిపోవద్దు. నీకు దేవుడు ఉన్నాడు. ప్రియ సేవకుడా, నీకు దేవుడు ఉన్నాడు. మనుషులున్నా లేకపోయినా, నువ్వు ప్రేమించిన నీ విశ్వాసులు నీతో ఉన్నా లేకపోయినా, దేవుడు ఉన్నాడు. దేవుడు నువ్వు ఎవరి కోసం ప్రాణము పెట్టి ప్రార్థన చేసావో వారున్నా లేకపోయినా, వారు మర్చిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు వారి కొరకు చేసిన దాన్ని దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. నువ్వు ప్రతిఫలాన్ని చూడబోతున్నావు. ఈ సమయంలో నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా తండ్రి, ఇక్కడున్న సేవకులు ప్రభా, ఎవరెవరైతే నిరుత్సాహముతో అయ్యా తండ్రి ప్రభా సేవే నాకు వద్దని వెనకంజ వేశారో ప్రభా, నేను ఇంకా చెయ్యలేను, నేను ఇంకా కొనసాగించలేని పనిని అని నిరుత్సాహముతో ఎవరైతే ఉన్నారో, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ స్థలానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ సేవకుల గాయాలను కట్టమని అడుగుతున్నానయ్యా. నీ సేవకుల హృదయంలో ఉన్న గాయాలను కట్టమని అడుగుతున్నానయ్యా. వారి అంతరంగ గాయాలను స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. వారి కన్నీటికి జవాబునివ్వమని అడుగుతున్నాను తండ్రి. ముందుకి కొనసాగిపోనట్లుగా నీ కృప ఈ స్థలంలో దిగునుగాక. అపోస్తుడైన పౌలుని బలపరిచిన అదే కృప ఇక్కడ బలహీనముగా ఉన్న మా అందరి పైన నీ
నీ కృప విస్తరించునుగాక, నీ కృప విస్తరించునుగాక. నీ కృప చేత నీ ప్రియ సేవకులను బలపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా 2025లో గొప్ప సేవ వీరి ద్వారా జరుగునుగాక. ఆత్మల పంటను చూచుదురుగాక, దేవుని కొరకు ప్రకాశిద్దురుగాక, దేవుని కొరకు తేజరిల్లుదురుగాక. వారి పట్టణంలో వారు ఒక దీప స్తంభములుగా నిలబడుదురుగాక. ఆత్మతో నిండుకొని మహత్కార్యాలు, స్వస్థతలు, సూచక్రియల ద్వారా వాక్యాన్ని, కృపా సాక్ష్యమును రూఢీపరచుదురుగాక. అటువంటి కృప ఇక్కడున్న సేవకులందరికీ అనుగ్రహింపబడునుగాక. నీ ప్రియ సేవకుల్ని చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ